2026 చాలా మంది స్టార్టప్స్ మరి మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది. చాలా మంది వారి ఇన్నోవేషన్ ని ప్రదర్శన చేయడం, మరి సిఇఓ గారు జోగేందర్ గారు టీ వర్క్ సంబంధించిన సిబ్బంది అంతా కూడా గత 2 సంవత్సరాల నుంచి చాలా పెద్ద కృషితో టీ వర్క్స్ ఒక ఎకనామిక్ మోడల్, రెవెన్యూ మోడల్ చేయాలని దాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తూ అనేక మంది ఐడియాస్ కి వారి ఆలోచనకి మరి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలనే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. 2 సంవత్సరాల క్రితం సరిగ్గా టీ వర్క్ సంబంధించిన స్టార్టప్స్ ఒక్కటి కూడా లేకుండా ఈరోజు టీ వర్క్ సంబంధించి 70 స్టార్టప్స్ నడుస్తూ ఉన్నాయి. ఇదే బిల్డింగ్ లో దాదాపు 42 స్టార్టప్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడే చూసాం ఇన్నోవేషన్ ఎయిర్ క్రాఫ్ట్ సిమ్యులేటర్ వారికి సంబంధించి వారు ఎండిగా ఉన్న సోదరుడు చెప్తా ఉన్నారు, ఇప్పటి వరకే వారికి 300 కోట్ల రూపాయల ఆర్డర్ ఉందని, ఇంకా రాబోయే కాలంలో వేలాది కోట్ల ఆర్డర్ వచ్చే అవకాశం ఉందని, ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా ఒక ప్రోత్సాహం ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు టీ వర్క్స్. మా డిపార్ట్మెంట్ కూడా ఈరోజు ప్రత్యేక సంకల్పనతో డెఫినెట్లీ రేపు ఇన్నోవేషన్ క్యాపిటల్ కావాలని ఆలోచన చేస్తున్న తరుణంలో మరి ప్రధానంగా మా సిఇఓ గారు జోగేందర్ గారు మిత్రులందరూ కూడా చేస్తా ఉన్న కృషి అభినందనీయం, ఆశనీయం. సార్, ఇప్పటి వరకు డిఫెన్స్ కి సంబంధించి ఎక్విప్మెంట్స్ అంతా ఎక్కువగా ఇంపోర్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి స్టార్టప్స్ ఇన్వెన్షన్స్ ఏ విధంగా చూస్తారు? ఈరోజు డెఫినెట్లీ మారుతా ఉన్న అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక సమీకరణలు చూస్తూ ఉంటే మన రాష్ట్రం, మన దేశం పూర్తి స్థాయిలో సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండాలి, సెల్ఫ్ రిలయంట్ గా ఉండాలనే ఉద్దేశంతో మన దేశం పోతా ఉంది. ఆ దేశంలో ప్రధానమైన పాత్ర తెలంగాణకే ఉండాలని ఆశించిన వ్యక్తుల్లో మేము దాని క్రమంలోనే ఈరోజు డిఫెన్స్ కు సంబంధించి ఇక్కడ పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి తెలంగాణలో కూడా. ఈ డిఫెన్స్ సంబంధించి ఇట్లాంటి కాంక్లేవ్ లో స్టార్టప్స్ ని ఎంకరేజ్ చేస్తాం. ఉదాహరణకు చూస్తా ఉన్నాం, ఆ విధమైన డ్రోన్స్, ఆ విధమైన చిన్న ఎయిర్ క్రాఫ్ట్ పరికరాలకు సంబంధించి కానీ, మొన్న పాకిస్తాన్ యుద్ధంలో ఉపయోగించిన పరికరాలు కూడా ఈరోజు ఇక్కడ తయారు చేస్తా ఉన్నాం. అంటే మనకు పరిపక్వత రావాలి, సెల్ఫ్ రిలయంట్ కావాలి. యువ శాస్త్రవేత్తలు, యువ వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఎదిగి దేశంలో మొత్తంలోనే ఇక్కడ డిఫెన్స్ కు సంబంధించిన ప్రోడక్ట్స్ ఏర్పాటు చేయడానికి చేస్తా ఉన్న కృషి, ఇదే విధమైన ప్రయత్నం చేస్తున్న ఎవరికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేస్తుంది. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా భారీగా పెరిగాయి. డెఫినెట్లీ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఈరోజు డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మనం ఇందుపూర్వకం ఐటీ, ఫార్మా రంగాల్లో మనకు చాలా గొప్ప పేరు. డిఫెన్స్ కు సంబంధించి కూడా మొట్టమొదటిసారి ఫార్మా ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేయడం జరిగింది మొన్న గత సంవత్సరంలో. అని చూస్తే మనము ఆ రంగంలో ఏ విధంగా అవకాశం ఉంది. ఇంతపూర్వకం మీరు అన్నట్టు ఇంపోర్ట్స్ చేసుకుంటా ఉండే, ఇప్పుడు అంతా కూడా ఎక్స్పోర్ట్స్ చేసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో మనము ఇలాంటి ప్లాట్ఫామ్స్ పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం. చాలా మందికి ఐడియాస్ ఉన్నాయి, చాలా మందికి ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనకి రూపకల్పన చేయాలంటే ఇలాంటి కాంక్లేవ్స్ జరగాలి, ఇలాంటి ప్లాట్ఫామ్స్ దొరకాలి. అన్ని సదుపాయాలు కలిగిస్తుంటే మరి ఆలోచనలను ఇంక్యుబేట్ చేసి ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చే అవకాశం ఉంది. అవకాశాన్ని కూడా చూపెట్టారు, సత్ఫలితాలు ఇస్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున మేము టీ వర్క్స్ కానీ వీటిని ప్రోత్సాహం చేయడం జరుగుతుంది.